కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిట్టి తెలంగాణ ఓట్లు పొందాడు, మల్లన్న రెడ్లను తిట్టి బీసీలో ఓట్లు పొందుతాడు, అంతేనా? అదే మోడలా? అది వాయిస్ బ్రేక్ అయింది భరత్ గారు. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిట్టి తెలంగాణ ఓట్లు పొందాడు, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టి బీసీలో ఓట్లను పొందాడు, అదే స్ట్రాటజీ అంటారా? బాగా డిస్టర్బెన్స్ వచ్చింది, నాకు ఇబ్బందిగా ఉంది. ఒకసారి మళ్ళీ కట్ చేసి మీకు కాల్ చేస్తారు. సో స్పందన మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు వి ప్రకాష్. నిజానికి కేసీఆర్ కు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు, బట్ ఆయన కేసీఆర్ చేస్తున్న తప్పులు కూడా ప్రస్తావిస్తున్నారు. పక్కన కళ్ళు ముక్కు చెవులు అన్న వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులను పెట్టుకుంటే కరెక్ట్ ఫీడ్బ్యాక్ తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకటి. రెండోది, బీసీ వాదం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అంటారు. ఎస్ ప్రకాష్ గారు, ఇప్పుడు వినబడుతుందా? వినబడుతుందండి. సో మీ ఉద్దేశంలో బీసీ వాదం డెఫినెట్ గా నెక్స్ట్ ఎన్నికల్లో కీలకం కాబోతుంది అంటే ఇప్పుడు పోలరైజ్ కావడానికి ఒక చోదక శక్తి లాగా ఇప్పుడు మీకు ఒకటి గుర్తు చేస్తాను. అంటే మీరు బీసీ కాబట్టి అట్లా చెప్తున్నారా, లేదా రాజకీయ విశ్లేషణ కూడా చెప్తున్నారా? రెండు ఉన్నాయి. విష్ఫుల్ థింకింగ్ ఎవరికైనా ఉంటుంది. లేదు నేను బలంగా ఇప్పుడు ఒకటి భరత్ గారు, మనం మళ్ళొక్కసారి 28 ఏళ్ల చరిత్రను నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం ఎవ్వరు ముందుకు రాని రోజుల్లో వచ్చిన 3-4లో నేను ముందున్నాను. తెలంగాణ మహాసభ ఐక్యవేదిక పెట్టి భావజాల వ్యాప్తి జయశంకర్ గారితో కలిసి 100 మీటింగులు పెట్టిన తర్వాత గానీ 100 ఆర్టికల్స్ రాసినాక గానీ కేసీఆర్ గారు వచ్చారు. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే భావజాల వ్యాప్తి తర్వాత రాజకీయ ప్రక్రియ ఆందోళన మధ్యలో ఏదైతే కేసీఆర్ చెప్పారో, జయశంకర్ గారు చెప్పారో, బోధించు సమీకరించు పోరాడని అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, ఇవాళ బీసీలకు కావాల్సింది అదే. బీసీలలో భావజాల వ్యాప్తి చాలా కావాల్సిన అవసరం ఉంది. మొదట్లో తెలంగాణ కావాలంటే పిచ్చోడుగా తెలంగాణ ఎక్కడ వస్తుంది రాణిస్తారా అని ఇట్లా మాట్లాడేవాళ్ళు మా జనాలు. కానీ భావజాల వ్యాప్తి జరిగినాక చిత్తు కాగితాల దగ్గర నుంచి జడ్జెస్ దాకా అసోసియేషన్లు ఫామ్ చేసుకున్నారు. బీసీలలో కూడా సేమ్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రెండవది, బీసీ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఏం కావాలనేది ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ప్రధానమంత్రి గాని ఏదో కొన్ని తాయిలాలు ఇచ్చి పబ్బం గడుపుకుంటుండ్రు, ఎలక్షన్లో సిద్ధం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ వృత్తులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మోడర్నైజ్ చేయాలి, ఆ బై ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేసే కర్మాగారాలు పెట్టాలి, విదేశాలకైనా ఎక్స్పోర్ట్ చేయగలిగే నైపుణ్యాన్ని వాళ్ళ లోపల ఇవ్వాలి. ఇటువంటి డీప్ థింకింగ్ అనేది ఎవరికి లేదు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీ తన గురించి ఏం కావాలో ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా భావజాల వ్యాప్తిలో బీసీ ముఖ్యమంత్రి అవుతారా 2029లో? 2029లో ముఖ్యమంత్రి కావాలంటే ఒక 30 నుంచి 40 సీట్లు తెచ్చుకోగలగాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు కాదని సాధ్యమవుద్దా? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాదని? అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. బట్ ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కూడా వెళ్తారా బీసీ పార్టీలోకి? నేను ఒక అంటే జయశంకర్ గారు ఏ రోల్ ప్లే చేశారో టీఆర్ఎస్ సిద్ధాంతకర్తగా బీసీలలో నేను అదే రోల్ ప్లే చేస్తా. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యునిగా ఉండదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారా? మీరు బీఆర్ఎస్ సింపథైజర్ కదా, సపోర్టర్ కదా. నేనేమంటున్నా, బీసీలు గనుక ఒక రాజకీయ శక్తిగా ఎదగగలిగే పరిస్థితి వాళ్ళు తీసుకురాగలిగితే డెఫినెట్ గా ప్రథమ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తాను. ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీ బీఆర్ఎస్ ఎదగడానికి నేను సహకరిస్తాను. రెండు అటైనా ఇటైనా రెడీ. ఇంకోటి కూడా భరత్ గారు, రేపటి రోజుల్లో ఏ ఒక్క పార్టీ ఒకవేళ బీసీ పార్టీ కనుక బలంగా ఉంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది తప్ప ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తో కలవదు, కాంగ్రెస్ బీజేపీతో కలవదు. కాబట్టి బీసీ శక్తిని టీఆర్ఎస్ తన పక్కన పెట్టుకోగలిగితే వాళ్ళకు కొంచెం తేలికైతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్, మొన్న ప్రసన్న హరికృష్ణకి లాస్ట్ 15 days లో ఆయనకు వస్తున్న